హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు ఏపీ 4th క్లాస్ తెలుగు చూస్తున్నామండి. చూడండి, మొత్తం మనకి 9 పాఠాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ పాఠం గాంధీ మహాత్ముడు. ఇతివృత్తం వచ్చి మహానీయుల చరిత్ర. ప్రక్రియ వచ్చి గేయం. రెండవ పాఠం గోపాల్ తెలివి. ఇతివృత్తం సమయస్ఫూర్తి. ప్రక్రియ వచ్చి కథ. దేశమును ప్రేమించుమన్న మూడవ పాఠం. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ వచ్చి గేయం. నాలుగవ పాఠం పరివర్తన. ఇతివృత్తం పిల్లల స్వభావం. ప్రక్రియ వచ్చి కథ. సత్యమహిమ. ఐదవ పాఠం. ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ వచ్చి గేయ కథ. ఆరవ పాఠం ముగ్గుల్లో సంక్రాంతి. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. ప్రక్రియ వ్యాసం. ఏడవ పాఠం పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. ప్రక్రియ వచ్చి పద్యం. ఎనిమిదవ పాఠం బారిస్టర్ పార్వతీశం. ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ వచ్చి కథనం. తొమ్మిదవ పాఠం రాజు కవి. సామాజిక అంశం. ఇతివృత్తం. ప్రక్రియ వచ్చి పద్య కథ అండి. ఇతివృత్తం అంటే ఒక పాఠం ఏ విషయాన్ని తెలియజేస్తుంది? హాస్యాన్ని తెలియజేస్తుందా, నైతిక విలువలను తెలియజేస్తుందా, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తుందా తెలిపేది ఇతివృత్తం అంటారు. అది ఏ రూపంలో ఉంది? వ్యాసం రూపంలో ఉందా, పద్యం రూపంలో ఉందా, కథ రూపంలో ఉందా? ఆ లెసన్ చెప్పేది ప్రక్రియ అండి. ఫస్ట్ లెసన్ అయితే చూద్దాం. గాంధీ మహాత్ముడు. ఇదిగోనండి గాంధీ మహాత్ముడు. బసవరాజు అప్పారావు. కవి పరిచయం అండి. బసవరాజు అప్పారావు 13-12-1894 నుంచి 10-6-1933 వరకు ఉన్నారు. భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. చూడండి, పాఠం వచ్చి గేయం రూపంలో ఉంది, అంటే పాట రూపంలో ఉంది. చూడండి, మనకి ఇక్కడ ప్రక్రియ గేయం అని రాశారు కదా. ప్రక్రియ వచ్చి గేయం. గేయం రూపంలో ఉందన్నమాట లెసన్. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచకా నడువగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు, కలకలా నవ్వింది. గాంధీ మహాత్ముడు కనువిప్పగా గడగడా వణికింది అధర్మము, గడగడా వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు, కలకలా నవ్వింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నులు గట్టింది స్వరాజ్యం, కన్నులు గట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు, కలకలా నవ్వింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గనగనా మ్రోగింది ప్రణవము, గనగనా మ్రోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు, కలకలా నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము, కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు, కలకలా నవ్వింది. చూడండి, పిక్చర్ అయితే ఇది ఇచ్చారు. చూడండి, పదాలు అర్థాలు. స్వరాజ్యం అంటే సొంత పాలన. ప్రణవం ఓంకారం, మోక్షం విడుపు విముక్తి. అధర్మం అన్యాయం, ధర్మం కానిది. కంపించుట వణుకుట, స్వస్తి శుభం. భావం అండి, ఆ గేయం యొక్క భావం చూడండి. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది. గాంధీ స్వతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది. జాతిపిత బోసి నవ్వు నవ్వగా స్వరాజ్యం కన్నుల ఎదుట కనిపించింది.
బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం వలె గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనడి మోక్షము చేతికి చిక్కింది. లెసన్ తర్వాత ఈ మాసపు పాట అని ఒక పాట ఇస్తారండి. తేనెల తేటల మాటలతో అనే ఒక పాట ఇచ్చారు. ఇక్కడ చూడండి, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, గంగా జఠాధార భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని అనే ఒక మాసపు పాట ఇచ్చారండి. ఇది కవి పరిచయం వచ్చి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 29/5/1944 నుంచి 25/7/2019 వరకు ఉన్నారు. కవి, కథకులు, విమర్శకులు, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి, అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి, లలితా గీతకర్త, ఆకాశవాణిలో పనిచేశారు. నెక్స్ట్ ఈ మాసపు పాటలాగా ఈ మాసపు కథ ఒకటి ఇస్తారండి. ప్రతిపాఠం చివర తెలివైన దుప్పి. చూడండి, ఇక్కడ జాతక కథ అని ఇచ్చారు. బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. చూడండి, బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చుని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన. దుప్పి రానే వచ్చింది, కానీ దూరంగా ఆగింది. పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తుంది. ఒకవైపు పండు తినాలని అనిపిస్తుంది, కానీ పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది. వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందర అయిపోతుంది. దుప్పి వెనక్కి వెళ్ళి పోతుందేమో, దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ. కానీ దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి, అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు కదా. ఏదో తిరకాసు ఉందని అర్థమైంది. చెట్టు మీద ఉన్న వేటగాన్ని చూసింది, కానీ చూడనట్లే చెట్టుతో అన్నది, చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ వెనుతిరిగి పోబోయింది. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు, ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేది లేదు. వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అయిపోయిందండి ఈ మాసపు కథ. నెక్స్ట్ లెసన్ వచ్చి గోపాల్ తెలివి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.